నల్గొండ జిల్లాలో గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుల వెల్లువ ఎత్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. అర్జీదారులంతా కూడా కలెక్టర్ను మొరపెట్టుకునేందుకు బార్లు తీరిన దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజువల్స్లో ఉన్న వారంతా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే కాకుండా ఇటు నల్గొండ జిల్లాకు నల్గొండ జిల్లా కేంద్రంలో, సూర్యాపేటకు సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి యాదాద్రి జిల్లా కేంద్రంలో మొత్తం కూడా ఇట్లా జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం జరిగేటువంటి గ్రీవెన్స్ డేకి తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్కి మొరపెట్టుకునేందుకు అయితే అర్జీదారులంతా కూడా బార్లు తీరారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. చెప్పండి అసలు ప్రధానంగా దేనికి మీ సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు? ఈ అమ్మాదర్శ పాఠశాల బిల్లులు 1 year అవుతుంది చేసి, ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అందుకోసం మేడంకి కలిసి ఒకసారి ఇంతకుముందే ఇప్పుడు తీసుకుపోలేదు, ఇప్పుడే మేడం గారిని కలిసి ఇద్దామని చెప్పి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏంటి మీ సమస్య? తిరుమగిరి సాగర్ భూమి గురించి వచ్చింది. ఏంటి మీ సమస్య ఏంటి? భూమాతల భూమి నా పేరు నుంచి ఏరే పేరు మీకు పోయింది, దానికోసం వచ్చింది. మరికొంతమంది అర్జీదారులు చెప్పండి, మీరు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ కోసం వచ్చాను నేను. అయితే యాక్చువల్గా ఖైరతాబాద్లో వచ్చింది. యాక్చువల్గా నేను తెలంగాణ గలం న్యూస్ రిపోర్టర్, నెట్మనూరు మండలానికి సంబంధించి. అయితే లోకాలిటీ కాబట్టి నాకు ఎన్జీ కాలేజ్లో కావాలని అడుగుతున్నాను. ఎన్జీ కాలేజ్లో కావాలంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఉపేందర్ గారు ఇయ్యననే అంటున్నాడు. దానికోసం కలెక్టర్ గారు. మీరు చెప్పండి, సీనియర్ సిటిజన్గా మీ సమస్య ఏంటి, ఎందుకు కలెక్టర్ని కలవడానికి వచ్చారు? మాది కొరట్టు గ్రామం అండి. అయితే మేము 71-72 అక్కడ పొరంపోకుండా చెట్లు కొట్టినాం. మేము బతకటానికి సూరత్, అక్కడ గుజరాత్ బతకపోయినాం. ఇక మా దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు కబ్జా చేసుకోరు. పట్టా పుస్తకాలు కూడా ఎంఆర్ఓ ఇచ్చిందట. ఇస్తే వాళ్ళ దగ్గర పెట్టుకుని మాకు ఇవ్వలే. మన 6 నెలల క్రితం తెలిసింది మా పేరు మీద ఉందని. దాని గురించి ఎంఆర్ఓ దగ్గర 2-3 సార్లు పోయినాం. ఇక ఆయన 4 రోజుల తర్వాత రమ్మన్నాడు, కానీ ఒకసారి కలెక్టర్ని కలుపుకోరు అది వచ్చినండి. మీరు చెప్పండి, దేనికోసం వచ్చారు, ఏంటి మీ సమస్య? మిస్సింగ్ భూమి అండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, 1980 నుంచి రికార్డులో ఉన్నది. దగ్గర 1 year నుంచి తిరుగుతున్నాం అండి. ఏమంటారు అధికారులు స్పందించట్లేదు? ఏ మండలం అండి? గుర్రంపూడి మండలం, విలేజ్ ఉట్లపల్లి. ఎంఆర్ఓ గారు కలిసినాం, చేస్తున్నాం, అయిపోతుంది అన్నాడు. జాయింట్ కలెక్టర్ లాగిన్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా 3 వారాల నుంచి తిరుగుతున్నాం. మీరు చెప్పండి పెద్ద అయినా, దేనికోసం వచ్చారు, ఏంది నీ సమస్య? ఇదే సార్, ఈ భూమి విషయంలో వచ్చినాం. మాకేం చదువు రాదు. బయోమెట్రిక్లో 2 ఎకరాలు పోయింది. చేయవ అంటే పెద్ద వాళ్ళు తలిగి రేపు 5 ఏళ్ళు అని చెప్తారు. ఎంఆర్ఓ, ఆర్ఐ వాళ్ళకి పెద్ద లీడర్లు ఉంటారు కదా. మనం లీడర్లు మాకేం తెలుసు. మాకు 6.5 రావాలి. ఆయన 2 ఎకరాలు అదనంగా చేయించుకుని మా సొంతం తమ్ముడే బయోమెట్రిక్లో చేయనంటుండు. అట్లా సార్. ఏంటి సమస్య? ఎక్కడి నుంచి వచ్చారు? మాది కేదిపల్లి మండలం అండి, నల్గొండ డిస్టిక్కే. ఇప్పుడు మా అన్న బిడ్డకు అధిక మార్కులు తెచ్చుకున్నాను, 10th అధిక మార్కులు తెచ్చుకున్నాను. మన గురుకుల సీట్ రావట్లేదు. మదరు రీసెంట్గా చనిపోయింది. మా ఫాదరు అన్కాన్సెసివ్, వాళ్ళకి దిక్కు దిగడం లేదు. వాళ్ళ బాబాయ్ నేను, వాళ్ళకి ఎటు ట్రై చేసినా కానీ సీట్ రావట్లేదు. వాళ్ళకి అధిక మార్కులు తెచ్చుకున్నా కానీ సీట్ రావట్లేదు. కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చిపోదామని వచ్చినామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిన్నసూరారం, నల్గొండ మండలం. ధరణి వచ్చినప్పుడు మా అమ్మ పేరు మీద ఎకరం 19 గుంటలు వేరే వాళ్ళ పేరు మీద పోయింది. వాళ్ళని తిరిగి చేయమంటే చేయలేదు. అన్ని రోజులు అప్లికేషన్ పెట్టినాం, అన్ని పానీలు దొరాడినాం, అప్లికేషన్ పెట్టినాం, అన్నీ అయిపోయినాయి. ఇక ఆర్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు, సర్వేర్ వచ్చిండు, మొత్తం సర్వే చేసిండు, అన్ని ఫైల్లోకి అయినాయి. కలెక్టర్ మేడం కాడ ఆగింది, కలెక్టర్కి ఇద్దామని వచ్చేసి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? కేతపల్లి మండలం, కొత్తపేట గ్రామం. మాకు ఇందిరం ఇల్లు మంజూరు అయింది. ఆధార్ కార్డులో తప్పు ఉండడం వల్ల మళ్ళీ క్యాన్సిల్ అయిందని ఎండీ గారు చెప్పాడు. దానికోసం వచ్చేసి అప్లికేషన్ దాని వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్ లేరు అనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి పెద్ద, ఎక్కడి నుంచి వచ్చారు? సమస్య సార్, నా కొడుకు అన్నం పెడతలేడు, నా పెద్ద కొడుకు అన్నం పెడతలేడు. నన్ను నా భార్యను 2 నిమిషాలు పెడుతుండు. 5-6 ఏళ్ల సంది నన్ను భూమి చేసుకొని ఇస్తాడు. 3 సంవత్సరాల నుంచి భూమి చేసుకొని ఇస్తాడు. నాకు అన్నం పెడతలేడు. చేసిన కొంత చేసిన, కొంత చేయలేదు. 10 గుంటలు చేసిన, ఇంకా 10 మంది ఉంది. ఇక నాకు అన్నం పెట్టక ఏం పెట్టక భూమి పాడ పెట్టించారు. నాకు అన్నం పెడతలేరు, నన్ను కష్టం ఇద్దాం పెడుతున్నారు. భర్త భార్య గోరెగల పెళ్ళి చిత్రహింసలు పెడుతున్నారు. కలిసినాము, స్టేషన్లో కూడా పెట్టినాం. అన్నీ చేసినా కూడా పట్టించుకుంటారు. ఆ జాకాడ ఈ జాకాడ అని పంచాయతీలు పెట్టుకొని మమ్మల్ని దెబ్బలు కొడతా, సంపుతాం, చేస్తామని బెదిరిస్తుడు. చెల్లెల్లో పెడుతుడు, అల్ల పెడుతుడు, ఇళ్ళ పెడుతుడు. సాధిన 10 చదివించిన
మమ్మల్ని కన్న ఏడిపిస్తుండ్రు, నన్ను నా భార్యను ఏడిపిస్తుండ్రు. నాకు మొఖాలు నొప్పులు, కష్టం చేసుకొని బతకలేను. ఆ ఒక్కటి చేస్తే మేము ఇద్దరం బతకాలి. నాకు ఎవరు భూ పెట్టేటో లేరు, నాకు అన్నం ఆ భూమి చేసుకొని ఇస్తలేరు, నేను సంపాదించిన భూమి చేసుకొని ఇస్తలేరు, నన్ను హింసలు పెడుతున్నారు సారు. అందుకనే నేను దరఖాస్తులు పెట్టుకుంటాను సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గురంపూడి మండలం నుంచి సార్. మేము 2 సంవత్సరాల సంది మా బిడ్డ భర్త చచ్చిపోతే పిటిషన్ ఇచ్చినాం. పోయినసారి కలెక్టర్కి ఇచ్చినాం. ఇంతవరకు ఏం ఎండిఓ ఆఫీస్ వరకు పోయి తిరిగి యాస్టకు వస్తుంది. ఇంతవరకు ఏం కేర్ చేస్తలేరు. పెన్షన్స్ కోసం తిరిగితే వితంతు పింఛన్ కోసం భర్త మళ్ళీ మా ఊళ్ళో భర్త చచ్చిపోయిన పింఛన్ కూడా ఇవ్వడం లేదు. ఇంతమందికి భర్త చచ్చిపోయిన వాళ్ళకు పింఛన్ వస్తుంది. భార్య పోయి ఎండిఓని అడిగితే ఇక్కడ లేదు అని నేను వెళ్ళగొడుతుర్రు. 3 సంవత్సరాల సంది తిరుగుతుర్రు. ఇక నల్గొండ జిల్లాలో ఎవరిని కదిలించినా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. సమస్యల పరిష్కారానికి వందల మంది ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ డేలో హాజరయ్యేందుకు వచ్చి లైన్లో కూడా నిలబడి వారి బాధలు చెప్పుకుంటున్నారు. ఒకరు తన కొడుకు అన్నం పెట్టట్లేదని చెప్పి కూడా తన బాధ అంతా వెలబోసుకుంటున్నారు. మరొకరు పెన్షన్ కోసం, మరొకరు పొలం తగువులకు సంబంధించి కూడా భూమి రిజిస్ట్రేషన్ కావట్లేదని, మరొకరు ఇక ఎంఆర్ఓలు ఆర్ఐల పరిధిలో కూడా కొంత తప్పుగా రిజిస్ట్రేషన్ జరిగింది, వాటిని పరిష్కరించాలని చెప్పి మరికొంతమంది విద్యార్థులు సీటు కోసం, మరికొంతమంది పెన్షన్ కోసం, మరికొంతమంది ఇందిరమ్మ ఇళ్ల కోసం, మరికొంతమంది ఇలా ఒక్కరని కాకుండా సీనియర్ సిటిజన్ల నుంచి మహిళలు, ఇక చిన్నారులు, పెద్దలు, స్టూడెంట్స్ అందరూ కూడా కలెక్టరేట్ను ఆశ్రయిస్తుండడంతో కూడా ఇక్కడ దాదాపు 100 మంది కూడా క్యూ లైన్లలో ఇటు తమ సమస్యలను చెప్పుకొని కలెక్టర్తో తమ గోడువిను వెళ్ళబోసుకునేందుకైతే కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రతి సోమవారం జరిగేటువంటి ఈ గ్రీవెన్స్ డేలో వందలాదిగా సమస్యలన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐలు, ఇక వారి పరిధిలో ల్యాండ్ కావచ్చు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాల అమలుకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలన్నీ నిత్యం కూడా కలెక్టరేట్కి రావడంతో కూడా ఇక్కడ మొత్తం కూడా వందలాదిగా కూడా అంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక సమస్యలన్నీ కొంతమంది 1 సంవత్సరం నుంచి తిరిగినా కూడా పరిష్కారం కావట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని దుస్థితిలో కూడా కొంతమంది కొడుకులు వేధిస్తున్నారంటూ కూడా కలెక్టర్ దగ్గరికి రావడం కలిచివేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆశిద్దాం. ఇది మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ జిల్లా కలెక్టరేట్ నుండి.